దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనములు. ఈది రోజు కూడా దేవుని కృపను బట్టి దీనుల పరిచర్య కొనసాగించగలుగుతున్నాం. ఇలా కొనసాగుతుందంటే ఆ దేవుని దీవెన మరియు మీరందరి ప్రార్థన అవే ఈ పరిచర్యకు బలంగా ఉన్నాయి. ఈరోజు వారికి పప్పు, దోసకాయ ఇంకా వడియాలు వీటిని సిద్ధపరిచాం. అందరూ కూడా చాలా తృప్తిగా భోజనం చేశారు. ఇవన్నీ కనిపిస్తున్నవి. అయితే కనిపించనిది మరొక ఆహారం ఉంది. అదే ఆత్మీయ ఆహారం. ఈ ఆహారాన్ని కంటే వాళ్ళకి ముందు ఆత్మీయ ఆహారమే పంచివ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఆకలి తీర్చే ఈ భౌతికమైన ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఎదుటివారి అవసరం తీర్చడంలో ప్రేమ దాగి ఉంది. వారికి వాక్యం చెప్పడంలో ప్రేమ దాగి ఉంది. ఈ ప్రేమ కేవలం క్రీస్తు వల్లే వచ్చింది. ఈ ప్రేమ తప్పక వారిని మారుస్తుందని ఈ దీనుల సువార్తలో చూస్తున్నప్పుడు చాలామంది వృద్ధులు కనిపిస్తున్నారు, చివరి దశలో ఉన్నారు. ఇప్పుడైనా వారు ప్రభుని తెలుసుకొని పరలోకం చేరుకుంటారని ఒక ఆశ. ఖచ్చితంగా అలా జరుగుతుంది. దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. పరిశుద్ధ మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా దేవా నాయన, ఈ దినమందు మీ ప్రియులతో మాట్లాడుటకు తండ్రి నాయన మీ కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి ప్రభువా. అలాగే తండ్రి నాయన మీ మాటలు వివరించుచుండగా సరైన విధానంలో విభజించి ఉపదేశించుటకు మీ కృప దయచేయండి దేవా. సహాయము చేయమని మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. మహాగణుడా, సర్వశక్తిమంతుడా దేవా నాయన, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. ప్రభువా, ఈ దినమందు మీరు మాకు ఏర్పాటు చేసిన లేఖన భాగమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. నాయనా, మీ మాటల తండ్రి వివరించుండగా మీ ఆత్మ సహాయం దయచేసి మీ ప్రియులతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు మనం దేవుని సన్నిధి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుందాము. మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్చుకుందాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏంటి దేవుని సన్నిధి అనేది కొందరికి తెలియకపోతే, కొందరు దేవుని సన్నిధి అనగానే 4 గోళ్ళ కట్టింది చర్చని ఏదైతే పిలుస్తున్నారో అదే దేవుని సన్నిధి అనుకుంటారు. దేవుని సన్నిధి అంటే 2-3 ఎక్కడ ఉంటారో అక్కడే దేవుని సన్నిధి. కొంతమందికి ఈ విషయం తెలీదు. ఇక్కడ దేవుని సన్నిధి ఉందా అంటే ఉంది. ఇక్కడ రాతి గోడలు లేకపోవచ్చు, పెద్ద పెద్ద అంతస్తులు కాకపోవచ్చు, కానీ రాతి గోడలు కాదు. ఎక్కడైతే 2-3 దేవుణ్ణి గణపరుస్తారో అదే దేవుని సన్నిధి. సరే, మరి దేవుని సన్నిధి ఉన్న చోట మనం ఎలా ఉండాలంటే చాలా భయంతో ఉండాలి. మనం వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వెటకారాలు ఆడుకోకూడదు, దోషాలు మాట్లాడుకోకూడదు, చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మనకి పరిశుద్ధ గ్రంథంలో పాస్టర్ గారు కనిపిస్తారు. ఆ పాస్టర్ గారికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు దేవుని సన్నిధిలో సరిగ్గా ప్రవర్తించరు. పాస్టర్ గారి పిల్లలు కదా అని అనుకోలే. ఏదైనా స్కూల్లో టీచర్ గారి పిల్లలు తప్పులు చేశారనుకోండి, స్కూల్లో ఉన్న యాజమాన్యం పెద్దగా పట్టించుకోదమ్మో, టీచర్ గారి పిల్లోడు కదా ఏమనకూడదులే తప్పు చేసినా అంటారు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి
పాస్టర్ గారి పిల్లలైనా మీ పిల్లలైనా ఒకటే. తప్పు చేస్తే శిక్ష ఎవరికైనా ఒకటే. ఇక్కడ లేవియకాండం 10వ అధ్యాయం 1వ వచనంలో అహరోను అనే ఒక పాస్టర్ గారు ఉన్నారండి. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే ఒక ఆయన పేరు, పెద్ద ఆయన పేరు నాదాబు, చిన్న ఆయన పేరు అబీహు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవుడు చెప్పిన టైం కాకుండా చెప్పని టైంకి వెళ్ళారు. దేవుడు ఒక టైం చెప్తాడు, ఆ టైంలో వెళ్ళాలి, ఆ టైంలో వెళ్ళకుండా వేరే టైంలో వెళ్ళారు. తర్వాత దేవుడు నిప్పులు పలానా చోటు నుంచి తీసుకొచ్చి ధూపం వేయాలి అని చెప్తే వీళ్ళు ఏదో ఎక్కడో వాళ్ళకున్నవి తెచ్చేసి వేసేశారు. దేవుడు ఏది చెప్తే అది చేయాలి. సో ఇలాగ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పైగా మద్యం సేవించి వచ్చారు అని ఉంది. ద్రాక్షరసం అంటే మద్యము. ఏమండి, మద్యం సేవించి వచ్చారని ఉంది. పాస్టర్ గారి పిల్లలైతేనో తప్పే. ఇన్ని తప్పులు చేసి ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధికి వస్తే ఏం జరిగింది తెలుసండి? అప్పుడు ఇదిగో పాత నిబంధన కాలంలో అంటే యేసుక్రీస్తు ప్రభువు పుట్టక ముందు శిక్ష వెంటనే వచ్చేసేది అనమాట. ఇప్పుడు అంటే లేట్ అవుతుంది, కానీ అప్పట్లో శిక్ష వెంటనే వచ్చేసేది. మరి ఇటు తాగొచ్చారు, టైంలో వచ్చారు, వద్దు ఏదైతే తెమ్మన్నారో అది తేకుండా అక్కర్లేంది తెచ్చిపెట్టారు. ఇన్ని తప్పులు చేసిన వీళ్ళని దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టలేదు, శిక్షించాడు. ఏం జరిగిందో తెలుసండి? ఏం జరిగిందంటే 10వ అధ్యాయము లేవియాకాండం 10వ అధ్యాయం 2వ వచనంలో మీకు ఫస్ట్ నుంచి చదువుతాను. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వేరొక ఆజ్ఞ ఆయన సన్నిధికి తేగా చెప్పని పని చేశారు. దేవుని సన్నిధిలో ఏం చేశారండి? దేవుని సన్నిధిలో చెప్పని పని చేశారు. సో రాకూడని విధంగా వచ్చారు. అక్కడ మద్యం కూడా సేవించినట్లుగా, అంటే వాళ్ళ నాన్నగారికి వార్నింగ్ ఇస్తాడు దేవుడు, మద్యం తాగి రాకూడదని. దాన్ని బట్టి కొందరు ఏమంటారంటే వాళ్ళు మద్యం కూడా తాగి వచ్చారు అని అంటారు. చూడండి, అప్పుడు ఏం జరిగిందంటే 2వ వచనంలో యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను, వారి యెహోవా సన్నిధిని మృతి పొందెను. ఏమండి, ఏమొచ్చేసిందంటే దేవుని సన్నిధిలో నుంచి అగ్ని వచ్చేసిందంట. అసలు దేవుని సన్నిధిలో నుంచి ఏమొస్తుంది? శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. ఏమండి, మనకి బోళ్ళని వరాలు వస్తాయి, స్వస్థతలు వస్తాయి, మనకి బోళ్ళు మేళ్ళు జరుగుతాయి, మన కష్టార్జితం దీవించబడుతుంది, ఆశీర్వాదం వస్తుంది కదా. ఇదిగో గుమ్మము గుండా ప్రవేశించండి, ఆశీర్వాదమునకు కారుకులైన వారులారా గుమ్మము గుండా ప్రవేశించండి అని ప్రభువు చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది, కానీ పాస్టర్ గారి పిల్లలకి శాపం వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందంటే దేవుని సన్నిధిలో వాళ్ళు సరిగ్గా లేరు. నేను మీకు చెప్పేది ఏంటంటే దేవుని శాపానికి మనం ఎవరూ గురి కాకూడదు. ఒకవేళ దేవుడున్న ఈ సన్నిధిలో నేను దేవుని సేవకురాలుగా మీరు ఎంచితే, నేనున్నాను, వాక్యం ఉంది, ఇది మీరున్నారు, ఇది దేవుని సన్నిధి, అవునా కాదా? అవును. అయితే ఒకవేళ మీ ఎడల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే కనుక వాళ్ళని ప్రభువు చూసుకుంటాడు, విడిచిపెట్టండి. మీరు కూడా వాళ్ళకలా ఏం చేయకూడదు, తిరిగి అనకండి. ఎందుకంటే దేవుడి దృష్టిలో మీ ఇద్దరు ఒకటైపోతారు. దేవుని సన్నిధిలో ఇద్దరు కలిసి గొడవ చేసిన వాళ్ళు అవుతారు. ఒకరు చేశారా వాళ్ళని దేవుడు చూసుకుంటాడు, రెండో వాళ్ళు దయచేసి లేవకండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో నుంచి అగ్ని బయలుదేరుతుంది. ఏమండి, నేనున్నానా? నేను ఎన్ని మాటలు పడ్డాను మీకు తెలుసా అండి? దేవుని సన్నిధిలో నేను ఎన్నో మార్లు వెలివేయబడ్డాను, నేను ఎన్నో మార్లు దూషించబడ్డాను, నేను ఎన్నో మార్లు త్రోసివేయబడ్డాను. ఇక్కడే ఈ ప్లేస్లోనే నన్ను అవమానించిన వాళ్ళు ఉన్నారు. నీకు ఒకసారి అయితే నీకు పిచ్చి బట్టి పనులు చేస్తున్నావు అన్నారు నన్ను. నిజంగా అన్నారు. ఈ వండడం ఏంటి, నీకు పిచ్చి బట్టి చేస్తుంది ఈ పనులు అన్నారు. నేను తిరిగి అన్నానా? నేను తిరిగి ఏమనలేదు. పోన్లే, దేవుని నిమిత్తం నేను మాట పడ్డాను, దేవుని సన్నిధిలో మాట పడ్డాను, దేవునికి స్తోత్రం అనుకున్నాను. ఏమండి, కాబట్టి మీరు నేనే ఉన్నప్పుడు, నేనే మాట పడినప్పుడు మీరు పడ్డంలో ఏముంది చెప్పండి? నేనే మాట పడినప్పుడు మీరు పడ్డంలో ఏముంది? ఇప్పుడు మీకంటే అంతో ఇంతో వాక్యం తెలిసిన దాన్నే కదా, మీకంటే అంతో ఇంతో మరి కొంచెం తెలిసిన దాన్నే కదా, వయసులో చిన్నదాన్ని అయినా.
దేవుని పక్షాన్ని నిలబడ్డాను కదా. మరి నేనే మాట పడుతున్నప్పుడు మరి మీలో మీరేం చేయాలి? సమాధానంగా ప్రేమగా ఉండాలి. అలా కాదని ఎవరైనా లెగిస్తే వాళ్ళ దేవుడు చూసుకుంటాడు. మీరైతే ఎలా ఉండాలండి? దేవునికి విడిచిపెట్టేయాలి. ఎందుకంటే ఇది ఏంటిది? దైవజనులు, దైవము ఉండేటువంటి ప్లేస్ కాబట్టి వెటకారాలు ఆడుకోవద్దు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, భోజనాలు చేసేటప్పుడు అది కూడా మీరేం చేయకూడదు? చమత్కారాలు, వెటకారాలు ఆడకూడదు. ఏమండి? ఇది దేవుడిచ్చిన ఆహారం అని చక్కగా దాన్ని తీసుకుని జాగ్రత్తగా ఉండండి. అర్థం? మీరు అలిగి వెళ్ళిపోతే నేను బ్రతిమాలుతాను, కానీ దేవుడు మిమ్మల్ని వదిలేస్తే మీరు బ్రతిమలాడినా దేవుడు మీ దగ్గరికి రాడు, కాబట్టి విడిచిపెడతాడు. సో అలా ఉండకండి. దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఎంత సమృద్ధిగా దీవించాడంటే, ఇన్ని రోజులు నేను ఎక్కడ తినాలని ఆలోచించారు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక తల్లి అంటే నేనే పిలిచి మరి వేడివేడిగా వడ్డించి మీకు పెడుతుందంటే ఇది ఆశీర్వాదం కాదా? పోనీ ఏనాడన్నా మిమ్మల్ని నేను కసురుకున్నానా, విసుక్కున్నానా, ఒక మాట అన్నానా? ఎప్పుడు ఎంత ఎండైనా ఎంత పనైనా నేను ఎవరిని కసురుకోలేదు. ఇంకా అమ్మైనా కసురుకుంటుందేమో, ఇప్పుడు మీ అమ్మైనా మిమ్మల్ని కసురుకుందేమో, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు విసుక్కోలేదు, కసురుకోలేదు. కాబట్టి ఇది ఆశీర్వాదం కాదా మీ ఎడల? మిమ్మల్ని ఆశీర్వదించాడు దేవుడు. మీరు సన్నిధిలో గొడవ పెట్టుకుని శాపానికి మీరు గురి కాకండి. దేవుని సన్నిధి అంటే ఎలా ఉండాలి? మీరు భయభక్తి కలిగి ఉండండి. ఒకవేళ తప్పు ఉంటే క్షమించమని అడగండి. ఇది దేవుడి తత్వం. దేవుడు అంతటి వాడే ముఖం మీద ఉమ్మేయించుకున్నప్పుడు మీరు నేనెంతండి? మీరు నేనెంత? ప్రభు అంతటి వాడే కాళ్ళు పట్టుకుంటే తన్ని చంపాలనుకున్న ఇస్కరియోతు యూదా కాళ్ళు పట్టుకున్నాడండి. మనం ఎంత? కాబట్టి మిమ్మల్ని ప్రేమతో నేను మనవి చేసుకునేది ఏంటంటే, ప్రేమ కలిగి ఉందాం దేవుని సన్నిధిలో, భయం కలిగి ఉందాం. ఆ తర్వాత ఎవరికాళ్ళు వెళ్ళిపోతాం కదా, అప్పుడు చక్కగా మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి మీకు ఇంక ఇబ్బంది ఏమో ఉండదు. సరేనా? ఈ మాటలు మీ హృదయాల్లో ఫలించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. వెరీ గుడ్. ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. తర్వాత భోజన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, చెప్పబడిన మాటలు ప్రభువా నాయన ప్రతి ఒక్కరికి అర్థమగినట్లు సహాయం చేయండి ప్రభువా. దీనులు అమాయకులు క్షమించండి ప్రభువా. నాయన ఈ మాటల ద్వారా ప్రభువా వారిలో నూరంతలుగా మార్పు తీసుకురండి తండ్రి. నాయన మీ సన్నిధిలో భయం కలిగి ప్రవర్తించినట్లు మీ కృప దయచేయండి దేవా. సహాయం చేయమని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు ప్రభువా, వారిని తీసుకురమ్మని ప్రాధేయపడుతూ నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, ఆహారం అందరూ సంతోషంతో సమృద్ధిగా తిన్నట్లు మీ కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.